నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తే తమిళ ఎన్నికల్లో టీవీకే పార్టీ తరఫున విజయ్ ఒక ప్రభంజనం సృష్టించాడు. సింగిల్ పార్టీగా వచ్చేసి తను ప్రభుత్వాన్ని నెలకొల్పోతున్నాడని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆయన్ని పొగుడుతూ, వాస్తవానికి ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆ చావ లేదా, ఆ దమ్ము లేదా, నిజంగా ఎందుకని వేరే పార్టీ జెండాలు వీళ్ళ కార్యకర్తలతో మోపిస్తున్నారు అని చెప్పేసి దాదాపు ఒక 2-3 రోజులుగా చూస్తున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సినిమా స్టార్, ఆయన మంచి క్రేజ్ ఉంది, కోట్లలో ఫ్యాన్స్, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. కానీ ఇలాంటి రాతలను ఎలా చూడాలి? ఇంకొక విషయం ఏంటంటే, నిజంగా విజయ్ సింగిల్ పార్టీగా ప్రభుత్వాన్ని నెలకొల్పోతున్నాడా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రెచ్చగొట్టి ఎలాగో ఒకలాగా పవన్ కళ్యాణ్ని కూటమి నుంచి బయటికి రప్పించాలి, అదొక్కటే ఎజెండా. దానికోసం వాళ్ళు ఎలాగైనా మాట్లాడతారు, ఎలాగైనా నీచమైన కమెంట్స్ చేస్తారు. అసలు మీరు కనుక తీసుకుంటే తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి ఏ విషయంలో పోలికుంది? ఇప్పుడు 5 ఏళ్ళు డిఎంకే పాలించింది, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలించాడు. జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళు బూతులు మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి లాగా అట్రాసిటీస్ చేశారా? చెప్పమనండి. నెంబర్ 2, అసలు ఎందుకు అక్కడ డిఎంకే వద్దనుకున్నారు? తమిళనాడులో ఎందుకు ఏఐడిఎంకే వద్దనుకున్నారు? ఇది వైసీపీకి తెలుసా? అసలు విజయ్నే ఎందుకు కావాలనుకున్నారు? ఇక్కడ విజయ్ చరిష్మా ఒక్కటే పని చేయలేదు, వాళ్ళకి బుద్ధి బుర్ర లేకపోతే తమిళనాడు చరిత్ర చూసుకోమని. ఇవాళ ద్రావిడవాదానికి వ్యతిరేకంగా ఇవాళ ఓటు అనేది పడింది. వాళ్ళు విసిగిపోయారు, వాళ్ళ ద్రావిడవాద పునాదులు కదిలాయి. మీకు అర్థమైందా? మనకి ఇక్కడ ద్రావిడవాదం ఉందా? ఇక్కడ మనకి అలాంటి సిచ్యువేషన్ ఉందా? మన సిచ్యువేషన్ ఏంటి? చంద్రబాబు నాయుడిని ఎలా చంపాలి, చంద్రబాబు నాయుడిని ఎలా జైల్లో పెట్టాలి, పవన్ కళ్యాణ్ని ఎలా హింసించాలి, లోకేష్కి అడుగడుగున ఎలా అడ్డంకులు సృష్టించాలి, ఇవి తప్ప మీకు ఇంకొక ఇష్యూ ఉందా? మీరు చేసింది అదే కదా. అక్కడ అలా కాదు. అక్కడ వాళ్ళు చాలా విషయాల్లో వాళ్ళు, ఇక్కడ మీరు ఏఐడిఎంకే తీసుకుంటే ఏఐడిఎంకే జయలలిత తర్వాత సరైన లీడర్షిప్ లేదు, 4గా చీలిపోయింది. ఒకటి దినకరంది, ఒకటి శశికళ పార్టీ, ఇంకోటి అతను ఎవరు పళనిస్వామి, తర్వాత పన్నీర్ సెల్వం అంతకుముందు. ఆ పన్నీర్ సెల్వం వాళ్ళు డిఎంకేలో జాయిన్ అయ్యి ఏంటి ఇప్పుడు ఎవరిని నమ్ముతారు ఏఐడిఎంకేలో? సో ఏఐడిఎంకే సమస్య అది, డిఎంకే సమస్య ఇది. అంటే వాళ్ళు ఈ సనాతన ధర్మాన్ని ఎప్పుడైతే వ్యతిరేకించారో, ఎప్పుడైతే హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో, హిందువుల్లో ఐక్యత వచ్చింది. అదే మహిళల బిల్లు వ్యతిరేకించడం, మహిళా బిల్లు వ్యతిరేకించడం, ఇలా చాలా అంశాలు ఉన్నాయి. మహిళల మీద అట్రాసిటీస్ పెరగడం తమిళనాడులో, ఇవన్నీ కలిపి మీకు ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏం జరిగిందంటే, జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈసారి 25% ఓటు వేసే హక్కు తెచ్చుకున్నారు. తర్వాత మహిళలు ఇష్టపడ్డారు. అంటే ఒక క్రేజ్ అంతే, ఇక్కడ ఇంకేం లేదు. పోనీ ఆ క్రేజ్ సరే సింగిల్గా వచ్చారు విజయ్, ఆ క్రేజ్ మీకు 118 సీట్లు తెచ్చిందా? తేలేదుగా. చాలా చోట్ల 0 వచ్చింది టీవీకేకి, చాలా నియోజకవర్గాల్లో. అదే ఇప్పుడు వచ్చింది 107 అయితే దాదాపు మళ్ళీ ఇంకొక 10-11 మందిని కలుపుకొని పోవాలి వేరే పార్టీ వాళ్ళని. సింగిల్గా వచ్చినట్టయితే కాదు. అదే సింగిల్గా రాలేదు. ఒకటి 3.5 3.8% ఓటింగ్ షేర్ తేడా, అంతే, అంతకు మించి ఏం లేదు. ఎవరికి? డిఎంకేకి టీవీకేకి. చాలా చోట్ల 500, 1000, 300 అంత తేడాతో గెలిచారు అంతే. అంటే అది ఒక వేవ్ అంతే, దానికి రీజన్ ఉండదు. ఇక్కడ ఏదో టీవీకే కావాలనుకుని వేసేయడము, లేకపోతే ఒక క్రేజ్తో వేసేయటము, లేకపోతే అతను సింగిల్గా వచ్చాడు సింహం అనో, ఇవేవి ఉండవండి. వాళ్ళు మార్పు కోరుకున్నారు, క్లియర్ కట్గా చెప్పారు. నేను చాలామందితో మాట్లాడితే ఎங்களுக்கு இந்த ஆட்சி வேண்டாமா, 2 பேரும் வேண்டாம், எங்களுக்கு టీవీకే దా వేణు అన్నారు. అంటే విజయ్ ఏదో ఉద్ధరిస్తాడా కాదా తర్వాత, ఎందుకంటే తెలియదు కదా. విజయ్కి అసలు రాజకీయ అనుభవమే లేదు. ఇక్కడ అసలు విజయ్ని మనం చూసుకుంటే వీళ్ళు ఏ రకంగా విజయ్ని పోల్చుకుంటారు? వీళ్ళు అసలు పోలిక లేదు వైసీపీ తోటి, ఎందుకంటే అతనికి వెనకాల రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. హీఈస్ నాట్ ఎ వెరీ గుడ్ ఆరేటర్ ఆల్సో. ప్లస్ ఎక్కడ తిట్టలేదు అతను. స్టాలిన్ అంకుల్ అన్నాడు తప్ప స్టాలిన్ అక్కడ తిట్టలేదు. అంటే ఎవరిని కూడా బూతులు మాట్లాడలా. అంటే ఇక్కడ వైసీపీ చేస్తున్నటువంటి ఒక ప్రచారం ఏదైతే ఉందో,
ఇక్కడ విజయ్ లాగా ఒక సింగిల్ పార్టీగా కనీసం నీ యొక్క కార్యకర్తలని వేరే పార్టీ జెండాలు మోయించకూడదు అని చెప్పి అసలు పిచ్చండి వీళ్ళందరికీ మామూలుగా ఉండదు ఇప్పుడు. అసలు ఇక్కడ విషయం అది కాదు. ఆ సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అతనికి ఏ ఎజెండా లేదు పవన్కి. ఈ డజంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ ఆర్ ఎనీథింగ్. అతను వెళ్ళిపోయాడు అంతే. అన్యాయం జరిగింది, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి ఇలా జరగడం ఏంటి అంతే తప్ప అతనికి వేరే ఇంటెన్షన్ ఏముంది? ఆ రోజు రోడ్డు మీద పడుకుని ధర్నా చేస్తే భయపడి కదా మీరు వదిలేరు. మరి ఆ రోజు ఆపపోయారో? మీకు అంత భయం ఉంటే, దమ్ము ధైర్యం ఉండి మీకు భయం ఉండుంటే వైసీపీ వాళ్ళు అతన్ని జైలుకి వెళ్లకుండా ఆపాల్సింది. వీళ్ళు ఎక్కడ కూటమి అయిపోతారో అని భయం ఉంటే మీకు మరి ఎందుకు ఆపలేదు? ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు అతని ఇండివిజువాలిటీ అతనిదండి. పవన్ కళ్యాణ్ ఇండివిజువాలిటీ పవన్ కళ్యాణ్ది. హూ ఆర్ యూ టు సే? నీ బతుకు నువ్వు చూసుకో, నీ పార్టీ నువ్వు చూసుకో. నీకు 11 సీట్లు వచ్చాయి అంతే. ఇండివిజువల్గా జగన్ గెలవగలిగే సీట్లు ఎన్నయ్యా అంటే 10, తనతో కలిపి 11 అంతే కదా. ఈయన మాట్లాడటం ఏంటి? ఈయన్ని చూసుకుని రోజా మాట్లాడటం ఏంటి? రోజాని చూసుకుని ఇంకోటి మాట్లాడటం ఏంటి? అంటే పొత్తుల గురించి ఇప్పుడు వైసీపీ మాట్లాడుతుంది లేదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అంటే వాస్తవానికి నంద్యాలలో సంబంధించినటువంటి శిల్పారెడ్డికి సంబంధించిన ఇష్యూ జరిగినప్పుడు ఎప్పుడైతే అల్లు అర్జున్ వెళ్ళి కలిసి వచ్చాడని చెప్పేసి అన్న తర్వాత కూడా మనం కొంత ఇప్పుడు నేను ఇక్కడ ఒక సందేహం వస్తుంది, మీరు కంప్లీట్ చేయకుండా నేను చెప్తున్నా. అసలు అల్లు అర్జున్ వెళ్ళటానికి రీజన్ ఏంటి? అల్లు అర్జున్ ద్వారా పవన్ కళ్యాణ్ని ట్రాప్ చేద్దాం అనుకున్నారా? ఇప్పుడు మీకు వస్తున్న సందేహం అది. అయితే ప్రశాంత్ కిషోర్ గారు చాలా క్లారిటీ చెప్పారు. ప్రశాంత్ కిషోర్ గారు లేదు, ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవాలని చెప్పి చాలా ట్రై చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం నచ్చక జగన్మోహన్ రెడ్డితో కలవడం ఇష్టం లేక దాన్ని ఒప్పుకోలేదు. లేదంటే ఒప్పుకొని ఉంటే ఆ రోజు పొత్తు పెట్టుకోవాలని ట్రై చేశాడని చెప్పేసి అన్నారు. మరి వీళ్ళు సింగిల్గా సింగిల్గా వస్తుంది. మీ దగ్గర ఆధారాలు మీరు చూపించట్లేదు కాబట్టి నేను మాట్లాడతా. దాందే ఉంది, నరల్లే నాలుక ఏమన్నా మాట్లాడుతుంది, అది కాదు క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు కాపుల ఓట్లు కోల్పోయారు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు భయపడ్డారు, వాళ్ళకి తెలుసు ఓడిపోతామని. అందుకని వాళ్ళ ట్రయల్స్ వాళ్ళు వేశారు. జగన్మోహన్ రెడ్డి మోహన్ చూసి ఎవడు రాలేదు. అందుకని వాళ్ళ కక్షతోటి నువ్వు మమ్మల్ని కాదని వెళ్ళావు, నువ్వు కూటమిలో ఉండడం ఏంటి, నువ్వు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయటం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇక్కడ మీరు మొత్తం 164 సీట్లు అండి. 134 సాలిడ్ వాళ్ళకి వచ్చాయి, ఎవరికి తెలుగుదేశానికి 21కి 21 వీళ్ళకి వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఎవరికెవరు ఊడిగం చేయట్లా, మీరు గమనించాల్సింది అది. ఇప్పుడు ఓట్లు అనేవి ఒక కాపు ఓట్లే పవన్ కళ్యాణ్కి పడలేదు, అందరి ఓట్లు పడ్డాయి. కాకపోతే అందరూ 100% పవన్ కళ్యాణ్ కావాలనుకున్నారు, అది మర్చిపోకూడదు ఎవడు. సో ఇక్కడ ఎవరి ఓట్లు ఎవడు చీల్చుకోలేదు, ఎవరి మీద ఎవరు ఆధారపడలేదు, కాకపోతే కలిసి పనిచేశారు. అది అర్థం చేసుకోవాలి మనం. అంతేగాని పిచ్చాళ్ళలాగా నీ వాళ్ళ చంద్రబాబు నాయుడు నెగ్గాడనో లేదా చంద్రబాబు నాయుడు వల్ల పవన్ కళ్యాణ్ నెగ్గాడనో కాదు, ఎవరి చరిష్మా వాళ్ళదే. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ అతను వాళ్ళతో కలిసి ఉన్న 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నాడు. నువ్వు సింహం సింగిల్గా వచ్చి కూడా 11 సీట్లే తెచ్చుకున్నావు, అది మర్చిపోకు. నువ్వు 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకోలేదు కదా. ఇంకా ఆ విషయంలో నీకంటే డిఎంకే బెటర్ కదా, 3.5 3.8. అదే ప్రతిపక్ష హోదా ఉంది. ఎగ్జాక్ట్లీ, ప్రతిపక్ష హోదా ఉంది. చాలా హుందాగా ఉన్నాడు అతను, చాలా మర్యాదగా ఉన్నాడు. ఉదయనిధి కూడా మేము మంచి ప్రతిపక్షంగా ఉంటాం మేమని చెప్పారు. వాళ్ళేవి నీలాగా హార్స్ ట్రేడింగ్ చేయాలనుకోలేదు, లేకపోతే ఎవరిని విడదీయాలనుకోవట్లేదు, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకుందామా, లేకపోతే కాంగ్రెస్ నుంచి తెచ్చుకుందామా. ఇవాళ కాంగ్రెస్ విడిపోయింది తప్ప వాళ్ళతోటి వాళ్ళు చాలా మర్యాదగా ఉన్నారు. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే అర్హత కానీ అధికారం కానీ లేవు. పవన్ కళ్యాణ్ ఏం చేయాలో చెప్పడానికి నువ్వేవాడు అసలు? పవన్ కళ్యాణ్ కానీ చుట్టానువా పక్కనువా? అసలు మనకు అర్థం కావట్లే. హీ హ్యాస్ హిజ్ ఓన్ ఇండివిజువాలిటీ అండి. అతనికి ఆలోచించే ఒక ఏమంటారు ఇంగిత జ్ఞానం ఉంది అతనికి. కాబట్టి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు పవన్ కళ్యాణ్కి చెప్పడానికి సరిపోరు. వాళ్ళు 3 రోజులుగా ట్రోల్స్ చేసుకుంటున్నారు. మీ సోషల్ మీడియాకి పని పాటు లేదు, ఎందుకంటే మీకు ఎక్కడ అసలు కంటెంట్ లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎక్కడున్నాడో తెలియదు, కంటెంట్ లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ మీద పడి ఏడుస్తున్నారు. కాబట్టి మీ కంటెంట్ మార్చుకోండి కాస్త, లేదంటే మళ్ళీ మీ మీద కేసులు పెట్టాలి. వ్యూస్ కోసమే పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ 200%, 100% కూడా కాదు. వాళ్ళకి కంటెంట్ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వ్యూస్ రావాలంటే
ఓ చంద్రబాబు నాయుడు, ఓ లోకేషో, ఓ పవన్ కళ్యాణ్, లేకపోతే వాళ్ళ వ్యక్తిగతాలు, వీటి మీద పడి బతుకుతున్నారు వాళ్ళు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏదైతే వైసీపీ కావచ్చు, సాక్షి కావచ్చు రాస్తున్నటువంటి రాతలు ఏవైతే ఉన్నాయో అటు విజయ్కి ప్లస్ పవన్ కళ్యాణ్కి పోలికి సంబంధించి చాలా చక్కగా చెప్పారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.